హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అను తీరు వ్లాగ్స్. ఈరోజు మనం కాడో ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి బెల్లం 1 కప్, నెయ్యి 2 స్పూన్స్ అండ్ కొంచెం కాడో మసాలా. ఈ కాడో మసాలా ఏదైనా ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది, లేదంటే నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. కొంచెం నెయ్యి వేసుకోవాలి. 1 కప్ బెల్లంకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. ఇది సిమ్లో పెట్టుకుందాం. నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. ఇప్పుడు పక్కనే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మనం హీట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఈ 1 కప్ బెల్లం వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇది కలుపుతూ ఉండాలి, లేదు అంటే అడుగంటుతుంది. ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు కలపాలి. ఈ కాడో మసాలా అనేది డెలివరీ అయిన తర్వాత మనం డెలివరీ అయిన వాళ్ళకి పెడితే ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. అందులోనూ డెలివరీ అప్పుడు మనకి చాలా బ్లడ్ లాస్ అవుతుంది కదా, సో అదంతా మనకి రికవరీ చేసుకోవచ్చు. ఇందులో బెల్లం అండ్ నెయ్యి, దానివల్ల మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. డెలివరీ అయిన వాళ్ళు తింటే బ్యాక్ పెయిన్ అనేది రాదు. సో నేను కూడా వీక్లీ వన్స్ తింటున్నాను. సో ఏమైనా నేను నడుము నొప్పి కానీ, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం కానీ, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇది వీక్లీ వన్స్ చేసుకొని తినండి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఇలా ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది కలుపుతూనే ఉండాలి, లేదంటే మొత్తం అడుగంటిపోతుంది. సో ఇదంతా ఇలా వచ్చేస్తుంది, బాగా కలుపుతూ ఉండాలి. ఉండలన్నీ పోయేంత వరకు కలపాలి. ఇదంతా కొంచెం బెల్లం అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కాడో మసాలా వేసుకోవాలి. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కాబట్టి కొంచెం కాడో మసాలా అనేది వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత మనం ఇందాక హీట్ చేసి పెట్టుకున్న హాట్ వాటర్ అనేది కొంచెం వేసుకోవాలి. హాట్ వాటర్ కొంచెం పోసుకోవాలి. మరీ ఎక్కువ పోయొద్దు వాటర్. ఎక్కువ వాటర్ పోస్తే మరీ వాటరీ అయిపోతుంది. సో కొంచెం వాటర్ పోసుకుంటే మనకి థిక్గా వస్తుంది. సో ఇదంతా కొంచెం కాఫీ కలర్ వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలి.
ఇది కొంచెం దగ్గర అయ్యేటరకు కలుపుతూ ఉండాలి. సో ఇది మనకి బ్రౌన్ కలర్లో ఉంది ఇప్పుడు. సో కాఫీ కలర్ వచ్చేంత వరకు మనం ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇది ఎవరికైనా చాలా మంచిది, ఎందుకంటే మనకి ఐరన్ అనేది ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది, అండ్ అంతే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్, పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు అంటే నడుము నొప్పి ప్రాబ్లం ఉన్నా దీనివల్ల తగ్గిపోతుంది. సో వీక్లీ వన్స్ ఆర్ 2 వారాలకు ఒకసారి చేసుకున్నా కూడా చాలా మంచిది. సో ఈ కలర్లో వచ్చేంత వరకు మనం కలపాలి. సో ఇప్పుడు ఇది రెడీ అయినట్టే. ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. సో ఇలా సర్వ్ చేసుకొని తినాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అను తిరు వ్లాగ్స్.